ఇది సమయం ఓ మీరు మన్నా సమయం ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా వాగ్దాన సమయం ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని ఉచితమైన కృప చేత మీరు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రియ ప్రభువు మనల్ని ఆదరిస్తూ కాపాడుతూ రక్షిస్తూ ఉన్నారండి. అందుకే మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు ప్రభుకి చెల్లించవలసిన వారంగా ఉన్నాం. రండి దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం. ఇతరులు కూడా షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. ఎందుకంటే మన మంచి దేవునిని వారికి పరిచయం చేసిన వారం అవుతాము. వారు కూడా రక్షించబడతారు, ప్రభు సన్నిధిలో ఉండగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5:12 ఇదిగా మాట్లాడుతుంది. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అద్భుతమైన మాటలు కదా పిల్లరా. The gospel according to Matthew 5:12. Rejoice and be glad, because great is your reward in heaven. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో మన ఫలము గొప్పది అవ్వాలంటే ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు సంతోషిస్తూ ఉండాలి, ఆనందిస్తూ ఉండాలండి. ఈ మాటలు అంటున్నది యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్న సమయంలో ఆయన చెప్తున్నారు. సందర్భం ఏమిటయ్యా అంటే, ఈ లోకంలో మీకు అనేకమైన శ్రమలు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, నన్ను బట్టి మిమ్మల్ని హింసించవచ్చు. అయితే మీరు ఆ సమయంలో సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. అనుకోవచ్చు, మా ఫలాలన్నీ కూడా ఇక్కడే కనపడాలి కానీ పరలోకంలో ఎవరు చూసి వచ్చారండి? చాలామంది మాటలు అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క చివరి ప్రయాణము, మన యొక్క చివరి గమ్యస్థానము మన ప్రభువు, మన పరలోకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు సదాకాలము ప్రభుతో మనము నివాసము చేస్తామండి. ఆ సమయంలో అక్కడ స్థలం సంపాదించుకోవడం కోసము ఇహమందు మనం ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ ప్రియులారా, అది ఎన్నదగినవి కావు అని చెప్పి తెలియచేస్తున్నాను. దాన్ని మనం ఓర్చుకోవాలి, భరించాలి. అందుకే ప్రభు అంటారు కదా 11వ అధ్యాయంలో, నా నిమిత్తం జనులు మిమ్మలను హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు అవి అని చెబుతూ ప్రియులారా, అది మనకి ప్రయోజనకరం అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును కనుక మన మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారా అయ్యా అంటే, నిజమే, లేనిపోని మాటలు పలుకుతారు, లేనిపోని అబద్ధాలు చెప్తారండి, లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. ఎందుకు? ఒకటే కారణం, యేసు ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన కారణం చేత. ప్రియులారా, ఇందును బట్టి ప్రజలు ఎవరైనా నిన్ను నిందిస్తే నీ నమ్మకత్వాన్ని నమ్మకంగా కొనసాగించాలని చెప్పి మనం చేస్తున్నాను. ఆయన మీద విశ్వాసంతో వీటన్నిటిని భరిస్తూనే ముందు కొనసాగినప్పుడు నువ్వు ధన్యుల జాబితాలో ఉంటావు. ధన్యుడంటే ఆనంద జీవి అని అర్థం అండి పిల్లరా. మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం. ఎవరైనా మనం నిందిస్తున్నప్పుడు, కొడుతున్నప్పుడు మనం నవ్వుతామండి, సంతోషిస్తాం. ఆ నిందలు, హింసలు అన్నీ కూడా మన కోసం ప్రభు భరించేశాడు. ఒకవేళ ఇప్పుడు నీకు అలాంటి నిందలు కలుగుతున్నప్పుడు ఒకంత మానవునిగా మనకి బాధ కలిగినప్పటికీ కూడా వెంటనే సంతోషాన్ని నింపే దేవుడు నీ నా ప్రభు అండి. దేవునికి స్తోత్రం. వాటన్నిటిని బట్టి నా వారే నన్ను నిందించవచ్చు, మన వారే మనల్ని నిందించవచ్చు ప్రియులారా. అయినప్పటికీ నువ్వేమి కూడా భయపడవలసిన పని లేదు, బెదరవలసిన పని అసలే లేదండి. రోమిలకు రాసిన పత్రిక 17-18 ఇలాగున్నాయి. మనము ఆయన వారసులం కనుక క్రీస్తుతో మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అని
తెలుసుకోవాలండి. దేవునికి స్తోత్రం. మన ఎదుట ప్రత్యక్షం అవ్వబోయే మహిమ ఎదుట ఇది ఎన్నదగినవి కావు, ఇవంతా కూడా లెక్కలోనివి కావు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ శ్రమలను భరించడానికి, కష్టాలను ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధపడాలండి. మరి గొప్ప విశ్వాసిగా మనం మన యొక్క జీవితాన్ని కొనసాగించాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో మీ ఫలము అధికమవుతుంది ప్రియులారా. ఇక్కడేదో సంపాదించుకోలేదని, ఇక్కడేదో మహిమ పొందలేదని నీవు అనుకుని దేనికో ఆరాటాలు పోరాటాలు చేయవలసిన పని లేదు. కానీ నిత్యరాధ్యములో ఆ ప్రభుతో నిత్యము సదాకాలము మనం ఆనందంగా జీవించడం కోసము ఇక్కడే శ్రమపడాలి, ఇక్కడే దాన్ని పొందుకోవాలి అని చెప్పి మనవి చేస్తున్నాను. అందుకోసం మనం ప్రయాసపడుతూ సంతోషంగా జీవించుదాం, ఆనందంగా ప్రభుతో మరి ఆయన సన్నిధిలో ఆనందిద్దాము. అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న మనందరినీ కూడా ఆశీర్వదించి స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఇది బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను. నిశ్చయ గ్రంథంలో 51వ అధ్యాయం 11వ వచనం, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన ఈ వాగ్దానం మీరు స్వీకరించండి. సంతోషంగా ఆనందంగా ఉండండి. దుఃఖాన్ని తీసివేసే దేవుడు, నిట్టూర్పులు తీసివేసే దేవుడు నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా నువ్వు ప్రత్యక్షమవుతున్నావు తండ్రి. నాయన నీ సన్నిధి మాతో ఉంచుతున్నావు, మాలో ఉంచుతున్నావు ప్రభా. నీకు అసాధ్యమైందంటే ఏది లేదు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, సంతోషించండి, ఆనందించండి. మీ ఫలం పరలోకంలో అధికమవుతుందని చెప్తున్నాం. అవును ప్రభా, మీ మాటలు గొప్పవి నాయన, మీ వాగ్దానాలు గొప్పవి, స్థిరమైనవి, నమ్మకమైనవి ప్రభా. విశ్వసిస్తున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు నాయన. మా బిడ్డలను బలపరచండి. ఇంకా ఎవరైనా తండ్రి నేను దుఃఖంలో బాధలో ఉంటే విడిపించండి. నేను సంతోషంతో ఎల్లప్పుడూ నీ అందు జీవించే భాగ్యం దయచి ఎన్ని శ్రమలైనా కూడా ఎదుర్కోవడానికి కృప చూపించండి. ధన్యుల జాబితాలో ఉంచండి. మహిమగల దేవుడా నీకు వందనాలు. దీని దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాలలో, పనులలో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి ఎవరైనా ఇంకా మంచాన పడి ఉంటే లేవనెత్తమని వేడుకుంటున్నాను. పోరాటాల్లో ఉంటే విడిపించమని వేడుకుంటున్నాను. శ్రమలలో, నిందల్లో, అవమానాల్లో ఉంటే లేవనెత్తండి దేవానికి స్తోత్రం. ప్రపంచ దేశాల్లో శాంతి సమాధానాలు దయచేయండి దేవానికి స్తోత్రమయ్యా. ఇశ్రాయేల్ దేశ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభానికి. మా దేశాన్ని రక్షించండి ప్రభు. మేము ఉంటున్న దేశాలను రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన మా బంధు జనాంగం అంతటిని రక్షించండి ప్రభా. నాయన నీ మహిమగల హస్తాలకు మా బిడ్డలను అప్పగించుకుంటూ మీరే పోషకుడిగా, సంరక్షకుడు, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యము, గౌరవ ప్రభావముల చేత మా బిడ్డలను నింపి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.